హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కిచెన్. 30 days హెల్దీ రెసిపీలో జొన్న దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 1 గ్లాస్ జొన్నలకి ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను నేనైతే. ఇవి బాగా వాష్ చేసేసుకొని 8 to 6 hours మనం వాటిని నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచాక మనం నానబెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు మనం దాన్ని మిక్సీలో వేసేసుకోవచ్చండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తాయి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఇలా దోశలా వేస్తే పిల్లలు కూడా తింటారండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇది ఓవర్ నైట్ పక్కకు పెట్టేసుకోవాలండి. వెంటనే వేసుకుంటే కూడా వస్తుందండి. ఇంకా ఓవర్ నైట్ అయితే చాలా అంటే చాలా మంచిదండి. చూసారా ఎలా పిండి ఎదిగిందో. ఇప్పుడు దీన్ని మనం దోశ వేసేసుకుందాం. ఆల్రెడీ అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవాలి. దీంట్లోకి నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయాలండి, అలానే వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ప్లేట్ పెట్టేసేయాలి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ కూడా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా. దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి చట్నీ సర్వ్ చేసేసుకొని అలాగే దోశ కూడా వేసేసుకుందాం. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో దోశ. ఇది పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మనం బియ్యంతో కాకుండా జొన్నతో కూడా వేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. జొన్న దోశ రెడీ అండి. మీరు ట్రై చేసేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఆల్ అని క్లిక్ చేయండి.